హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, మార్కెట్లోకి అందరూ కూడా ఒకే ఒక మెయిన్ గోల్తో వస్తారన్నమాట. అదేంటంటే కన్సిస్టెంట్ ఇన్కమ్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు మనం స్టాక్ మార్కెట్లో రెగ్యులర్గా ఇన్కమ్ అనేది తీసుకోవడం అసలు పాసిబులా కాదా అనేది అయితే క్వశ్చన్ మార్క్ అందరికీ ఉంటుంది అనమాట. సో ఆప్షన్ బయింగ్లో చాలా లాసెస్ అయ్యాక మనం అయితే ఆప్షన్ సెల్లింగ్ వైపు అయితే తిరుగుతాం అనమాట. సో అప్పుడే మనం ఈ స్ట్రాటజీస్, స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్ వెండడం అయితే జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ ఆప్షన్స్ స్ట్రాటజీస్లో అసలు మనీ అనేది వస్తుందా, మనం ఎర్న్ చేయగలుగుతామా లేదా మార్కెట్ వాలటైలిటీగా హై వాలటైలిటీ ఉండడం వల్ల ఈ స్ట్రాటజీస్లో మన క్యాపిటల్ ఏమైనా లాస్ అవుతామా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను అనమాట. కంప్లీట్ స్ట్రాటజీ ఎక్స్ప్లెనేషన్, అదేవిధంగా రియల్ ఎగ్జాంపుల్స్, హెడ్జింగ్ టెక్నిక్స్ కూడా ఎలా చేయాలనేది, అండ్ నెక్స్ట్ రిస్క్ కంట్రోల్ కూడా ఏ విధంగా చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు కూడా ఓపిక్గా చూడండి. నేను మీకు మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. అదేవిధంగా లాస్ట్లో మీకు ఈ యొక్క స్ట్రాటజీ రిలేటెడ్ నోట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్, షార్ట్ స్ట్రాటజీ అంటే ఏంటి? షార్ట్ స్ట్రాటజీ అనేది ఒక ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. సో మార్కెట్ మనకు అప్ సైడ్ మూవ్ అవ్వదు, అదేవిధంగా డౌన్ సైడ్ కూడా మూవ్ అవ్వదు. సో ఎప్పుడైతే మనం మార్కెట్ సైడ్ వేస్లో మాత్రమే ట్రేడ్ అవుతుందని మనం నమ్ముకుంటూ ఉంటామో, సో అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క షార్ట్ స్ట్రాటజీ అనే స్ట్రాటజీని అయితే యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరికీ ప్రాఫిట్స్ అయితే కావాలి, ఇన్కమ్, అదేవిధంగా మన యొక్క క్యాపిటల్ కూడా సేఫ్గా ఉండాలంటే కనుక మనం ఆప్షన్ సెల్లింగ్ని ప్రిఫర్ చేయడం అనేది వెరీ బెస్ట్ ఆప్షన్ అన్నమాట. బట్ మనకి ఇక్కడ ఆప్షన్ స్ట్రాటజీస్ ఎంత బాగా మనకు వచ్చినది కాదు ఇక్కడ పాయింట్. మనం ఎంత డిసిప్లిన్తో ట్రేడ్ చేస్తున్నాం అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఆప్షన్ సెల్లింగ్లో ఉంటుంది గైస్. సో ఈ వీడియోలో మనం అసలు షార్ట్ స్ట్రాటజీ అనేది ఎలా పనిచేస్తుంది, హౌ ఇట్ ఈస్ వర్క్, అదేవిధంగా దీన్ని మనం ఏ టైంలో యూజ్ చేయాలి, వెన్ టు యూజ్, స్ట్రాటజీ యొక్క రిస్క్ అండ్ రివార్డ్ డీటెయిల్స్, ఈ యొక్క షార్ట్ స్ట్రాటజీ మన యొక్క ఇండియన్ రియల్ మార్కెట్లో ఏ విధంగా వర్క్ అవుతుంది, మార్కెట్ ఎగ్జాంపుల్స్, అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఆప్షన్ సెల్లింగ్లో కామన్గా బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి, అండ్ అదేవిధంగా ఆప్షన్ సెల్లింగ్లో మనం హెడ్జింగ్ అనేది ఏ విధంగా చేస్తాం, అండ్ ఫైనల్గా మనం ఒక ట్రేడర్ యొక్క మైండ్ సెట్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా, వాట్ ఈజ్ షార్ట్ స్ట్రాటజీ? షార్ట్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఒక ఎట్ ద మనీ కాల్ ఆప్షన్, అదేవిధంగా సేమ్ స్ట్రైక్లో పుట్ ఆప్షన్ని మనం ఒకేసారి సెల్ చేయడం అనమాట. అంటే ఇక్కడ ఏటీఎం ఆప్షన్, కాల్ అండ్ పుట్ ఆప్షన్, స్ట్రైక్, సేమ్ స్ట్రైక్, రెండింటికి ఒకే స్ట్రైక్ సెల్ చేయడాన్ని మనం స్ట్రాటజీ అనేది చెప్తాం అనమాట. ఇక్కడ మనకు ఏటీఎం, అదేవిధంగా సేమ్ స్ట్రైక్లో కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ కూడా మనం సెల్లింగ్ చేయాలి. ఎక్స్పైరీ కూడా సేమ్. సో ఎక్స్పైరీ కూడా కాంట్రాక్ట్ కూడా సేమ్ కాంట్రాక్ట్ అయ్యండి. మనం ఎట్ ద మనీలో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ మనం ఒకేసారి సెల్లింగ్ చేయడం మనం షార్ట్ స్ట్రాటజీ అంటాం. ఇక్కడ మనం సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ స్ట్రాటజీకి షార్ట్ అనే నేమ్ పెట్టాం అనమాట. ఓకే, అది బయింగ్ చేస్తాం అనుకోండి, ఇది లాంగ్ స్ట్రాటజీ. లాంగ్ స్ట్రాటజీ అంటే ఏంటనేది మనకి నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్కి నిఫ్టీ 2300, 500 దగ్గర ఉందనుకుందాం. సో ఇది వచ్చేసి మనకు కరెంట్ మార్కెట్ ప్రైస్ సిఎంపి. ఇప్పుడు ఒకవేళ నేను ఈ స్ట్రాటజీ షార్ట్ స్ట్రాటజీ నేను వేయాలనుకోండి, నేను ఏం చేస్తాను, ఎట్ ద మనీ దగ్గర ఉన్నటువంటి కాల్ అండ్ పుట్ ఆప్షన్, అంటే నేను 23,500 కాల్ సిఈ సెల్ చేస్తాను, అదేవిధంగా 23,500 పుట్ పిఈ సెల్ చేస్తాను. సో దీన్ని మనం షార్ట్ స్ట్రాటజీ అని చెప్తాం ఈ స్ట్రాటజీని. సో ఇక్కడ మనకు ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్రీమియం మనకి ఒక 100 రూపాయలు ఉంది, దీని ప్రీమియం 120 రూపాయలు ఉందనుకుందాం. సెల్ చేస్తే మనం ప్రీమియం రిసీవ్ చేసుకుంటాం. బై చేసే వాళ్ళు ప్రీమియం పే చేస్తారు కదా, వాళ్ళకి 100 రూపాయలు అనేది వాళ్ళ అకౌంట్లో కట్ అవుతుంది. అది సెల్ చేసే వాళ్ళ అకౌంట్లో యాడ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మనం ప్రీమియం ఎంత రిసీవ్ చేసుకుంటామంటే 220 రూపాయలు మన అకౌంట్లోకి వస్తుంది. ఇది ప్రీమియం రిసీవ్డ్. సో ఒకవేళ దీని యొక్క లాట్ సైజ్ ఒక 100 అనుకుందాం. సో ఇక్కడ మనకు లాట్ సైజ్ ఒక 100గా ఉందనుకోండి. సో మన టోటల్ ప్రీమియం 22,000 అయితే మనకి రిసీవ్ అయితే అవుతుంది అన్నమాట. అయితే ఇది మనకి ప్రాఫిట్ అయితే కాదు, ఇది మనకు జస్ట్ యాడ్ అయితే అవుతుంది అకౌంట్లోకి, ఈ అకౌంట్లోకి, మన యొక్క ట్రేడింగ్ అకౌంట్లోకి. సో దీని యొక్క లాజిక్ ఏంటంటే, మనకు షార్ట్ స్ట్రాటజీ యొక్క లాజిక్ ఏంటంటే, మార్కెట్ మనం సైడ్ వేస్లో మూవ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే మార్కెట్ మనకు పైకి మూవ్ అవ్వదు, అదేవిధంగా డౌన్ కూడా రాదు, సైడ్ వేస్లోనే ఇది మూవ్ అవుతుంది. సో అప్పుడే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ప్రీమియం తింటాం, అంటే ప్రీమియమ్స్ మనకి టైం వాల్యూ ఉంటుంది కదా, ఇక్కడ టైం వాల్యూ అనేది ఆప్షన్ సెల్లింగ్కి పాజిటివ్ అనమాట.
సో, మనం ఇక్కడ ప్రీమియం అనేది తింటాం. అంటే ఎక్స్‌పైరీ అయ్యే కొద్దీ ఈటి యొక్క ఆప్షన్స్ అనేది డౌన్ అవుతాయి. సో, డౌన్ అయ్యేటప్పుడు ఈ అమౌంట్ అనేది మనకు ప్రాఫిట్‌గా వస్తదనమాట. సో, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్‌పైరీ నిఫ్టీ గనక సేమ్ స్ట్రైక్‌లో 23,500 దగ్గర క్లోజింగ్ అయిపోయిందనుకోండి, మనకప్పుడు ఈ యొక్క 22,000 అనేది మనకు ప్రాఫిట్‌గా అయితే ఉండడం జరుగుతదనమాట. సో, ఇది నేను మీకు ముందు ఆప్స్ట్రాలో కూడా ఏ విధంగా మనం స్ట్రాటజీ బిల్డ్ చేసి మనకి ఎలాగ విజువల్‌గా ఎలా ఉంటదైతే నేను మీకు చూపిస్తాననమాట. ఇప్పుడు మనం ఒక రియల్ టైమ్ మార్కెట్ ఎగ్జాంపుల్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటదైతే చూద్దాం. ఇది యొక్క స్ట్రాటజీ రిలేటెడ్‌గా. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనకు ఆప్స్ట్రా వెబ్‌సైట్ అనమాట. ఇది మనకు ఆప్షన్ బిల్డర్ వెబ్‌సైట్. దీని గురించి అయితే నేను ఒక సెపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. పైన కార్డ్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి గైస్. ఈ యొక్క వెబ్‌సైట్ మనం ఏ విధంగా యూజ్ చేయాలని అయితే నేను ఫుల్ వీడియో అయితే చేశాననమాట. సో, ఇక్కడ మనం ఆప్స్ట్రాలో ఆప్షన్ బిల్డర్‌కెళ్ళిన తర్వాత మనం ఏదైతే మనం సెక్యూరిటీలో మనం ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నామో, సో, దానైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ స్టాక్‌లో ఎంటర్ అవుద్దనుకుంటే పర్టిక్యులర్ స్టాక్ మనం ఇక్కడ టైప్ చేయాలి. స్టేట్ బ్యాంక్ అనుకోండి ఎస్‌బీఐ అని కొడితే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది. అదేవిధంగా నిఫ్టీ ఇండెక్స్‌లో మనం ట్రేడ్ చేయాలనుకుంటే మనం ఇండెక్స్ మనం చూడాలి. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్‌కి నిఫ్టీలో అయితే చూపిస్తాను. నిఫ్టీ ప్రెజెంట్ 25,500 ఉందన్నమాట స్పాట్ ప్రైస్. దీని యొక్క ఫ్యూచర్ 25,600 దగ్గర అయితే ఉంది. దీని యొక్క లాట్ సైజ్ 75. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేసుకున్నాం. ఎందుకంటే మనం షార్ట్ స్ట్రాటజీ చేస్తున్నాం కాబట్టి. సో, ఇక్కడ మనం కాంట్రాక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. నేను జూలై 31 కాంట్రాక్ట్ అంటే ఈ మంత్ ఎండింగ్ కాంట్రాక్ట్ అయితే నేను చూస్ చేసుకున్నాను. సో, అదేవిధంగా ఇక్కడ మనకు ఆప్షన్ చైన్ ఉంది కదా! ఈ ఆప్షన్ చైన్‌లోకి వెళ్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 25,600 ఫ్యూచర్ ఏదైతే ఉందో అంటే ఎట్ ద మనీ దగ్గర మనం సెల్లింగ్ చేయాలి కాబట్టి సో, నేను 25,600 కాల్, పుట్ 2 కూడా సెల్లింగ్ అయితే చేస్తానన్నమాట. ఇక్కడ 31 జూలై 2025 ఆప్షన్ చైన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు నేను 25,600 ఇక్కడ మనం చూసారు కదా! ఏటీఎం అనేది ఏ విధంగా మార్క్ చేసి పెట్టారు. అంటే ఎట్ ద మనీ ఆప్షన్. ఇప్పుడు ఎట్ ద మనీ ఆప్షన్‌లో నేను ఈ యొక్క కాల్ ఆప్షన్ 373 ఉంది. అదేవిధంగా పుట్ ఆప్షన్ 345 ఉంది. 2 కూడా ఇంచుమించు దగ్గరగా ఒకే రేట్‌లో అయితే ట్రేడ్ అవుతాయి. ఇప్పుడు నేను దీన్ని ఒక లాట్ సెల్లింగ్ అయితే చేస్తాను. ఇక్కడ నేను సెల్ చేశాను. అదేవిధంగా ఇక్కడ నేను ఇంకొక లాట్ పుట్ ఆప్షన్ కూడా నేను ఒక లాట్ సెల్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించవచ్చు సేమ్ స్ట్రైక్ 25,600. అదేవిధంగా సేమ్ కాంట్రాక్ట్ జూలై 31 కాంట్రాక్ట్. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని మినిమైజ్ చేశాను అనుకోండి. ఇక్కడ నాకు పీఎఫ్ గ్రాఫ్ అయితే కనిపిస్తుంది. సో, ఈ పీఎఫ్ గ్రాఫ్‌ని మనం ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మనం 2 లెగ్స్ అయితే మన యొక్క స్ట్రాటజీలో ఇంప్లిమెంట్ చేస్తాం. ఒకటి 25,600 కాల్ అండ్ పుట్. ఒకటి 373 ఉంది. అదేవిధంగా 345 ఉంది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే నిఫ్టీ కరెంట్ మార్కెట్ ప్రైస్ 25,600. నేను ఫ్యూచర్‌ని తీసుకున్నాను. ఓకే. ఇది ఫ్యూచర్. ఇప్పుడు మనం ఏం చేసాం? ఒక కాల్ ఆప్షన్ సెల్ చేసాం. ఏ రేట్‌లో సెల్ చేసాం మనం? 373లో మనం దీన్ని సెల్లింగ్ అయితే చేసాం. అదేవిధంగా సెకండ్ లెగ్ ఏం చేసాం మనం? పీఈ 345 రూపాయలకి మనం సెల్లింగ్ అయితే చేసాం. సో, ఇక్కడ సేమ్ స్ట్రైక్ మనం తీసుకున్న స్ట్రైక్ ఏంటి? 25,600 సేమ్ స్ట్రైక్‌లో మనం కాల్ ఆప్షన్ అదేవిధంగా పుట్ ఆప్షన్ 2 కూడా మనం సెల్లింగ్ అయితే చేసాం అన్నమాట. లాట్ సైజ్ 75. సో, ఇక్కడ మనకు ప్రొజెక్షన్ ప్రాఫిట్ అయితే ఏ విధంగా మనకు చూపిస్తున్నారో ఇక్కడ మనం చూడొచ్చు. మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ 53,858 రూపాయలు అయితే మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇప్పటికి ఎండ్ ఆఫ్ ద ఎక్స్‌పైరీకి మార్కెట్ అనేది మనకి ఇక్కడ ఎగ్జాక్ట్‌గా 25,600 ఇక్కడ నేను పాయింట్ చేశాను కదా! 600 దగ్గర క్లోజింగ్ అవ్వాలి. సో, అయితే మనకు ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఇది 25,000 కాకుండా 26,000 దగ్గర క్లోజింగ్ అయిందనుకోండి మనకు 22,000 ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇక్కడ బ్లూ లైన్ ఉంది కదా! బ్లూ లైన్ అనేది ప్రెజెంట్ డేని మనకు రిప్రజెంట్ చేస్తది. ఈరోజు మార్కెట్ ఎంత మూవ్ అయితే మనకి ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుందని. అదేవిధంగా గ్రీన్ అనేది ఎండ్ ఆఫ్ ద ఎక్స్‌పైరీకి కాంట్రాక్ట్ అనేది ఎక్స్‌పైరీకి వెళ్తే మనకి ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది అనేది ఇక్కడ మనం చూపిస్తాం. ఇక్కడ మీరు చూస్తే మనకు ప్రాఫిట్ అనేది లిమిటెడ్. బట్ ఇక్కడ మనకు మ్యాక్సిమం లాస్ అనేది అన్‌లిమిటెడ్. అంటే ఇక్కడ ఆప్షన్ సెల్లర్ కేవలం ఏదైతే ప్రీమియం రిసీవ్ చేసుకున్నాడో ఆ ప్రీమియం మనీ మాత్రమే ఇతనికి ప్రాఫిట్‌గా ఉంటదన్నమాట. మన టోటల్ ప్రీమియం ఎంత? సో, 373 ప్లస్ 345 అది మనకు వస్తది. ఇంటూ 75 వేస్తే మనకి ఈ అమౌంట్ అయితే వస్తదన్నమాట. ఎందుకంటే లాట్ సైజ్ 75 కాబట్టి. సో, అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ అనేది కంటిన్యూస్‌గా వెళ్ళిపోయింది. ఒక 27,000కి మూవ్ అయిందనుకో. సో, ఇక్కడ మనకి ఎంత లాస్ వస్తది 27,000కి? 27,000 దగ్గర మార్కెట్ గాని క్లోజింగ్ అయితే గనుక మనకి 53,000 లాస్ వస్తది. అదే డౌన్ సైడ్ ఇది మనకు 24,000కి వచ్చేసింది అనుకుందాం మార్కెట్ ఎగ్జాంపుల్. అప్పుడు మనకు 64,000 వరకు లాస్ వస్తుంది. సో, ఈ విధంగా మనకు మార్కెట్ ఎంత డౌన్ సైడ్ వెళ్ళినా మనం
అన్లిమిటెడ్గా లాస్ అవుతూనే ఉంటాం. మన దగ్గర క్యాపిటల్ ఉండాలి. అదేవిధంగా ఎంత అప్ సైడ్ వెళ్ళినా కానీ మనం అన్లిమిటెడ్గా లాస్ అవుతూనే ఉంటాం. సో మనకి బ్రేక్ ఈవెన్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు మనకి బ్రేక్ ఈవెన్ ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ ఈవెన్ అంటే ఏంటంటే మనకి ఎక్కడి నుంచి ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది, ఓకే, డౌన్ సైడ్ నుంచి మనకి ఎక్కడ ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది, అప్ సైడ్లో మనకి ఎక్కడి నుంచి ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది, లేదంటే ఎక్కడి నుంచి మనకి లాస్ స్టార్ట్ అవుద్ది, డౌన్ సైడ్లో మనకి ఎక్కడి నుంచి లాస్ స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం బ్రేక్ ఈవెన్గా చెప్తాం అన్నమాట. ఓకే, బ్రేక్ ఈవెన్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో ఇక్కడ మనకు కంబైన్ ప్రీమియం ఎంత ఉంది, 373 ప్లస్ 345. సో రెండు మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి. సో మనకి కంబైన్ ప్రీమియం 718. సో ఇది మనకు వస్తుంది అన్నమాట. మన లాట్ సైజ్ ఎంత, 75 ఇంటూ 75. మనకి టోటల్ చేస్తే 53,850 రూపాయలు. సో ఇది మనకి మ్యాక్సిమం వచ్చే ప్రాఫిట్ అనమాట. ఓకే, ఇప్పుడు 718 ఏదైతే ఉందో అది మనం బ్రేక్ ఈవెన్ క్యాలిక్యులేట్ చేయాలి. దాంతో అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మనకు స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉంది 25,600 కదా, 25,600 ప్లస్ 718. సో ఇప్పుడు మనకు ఒక లెవెల్ అయితే వచ్చిందన్నమాట. ఎంత మనకు 26,318. దీన్ని మనం క్యాలిక్యులేట్. అదేవిధంగా ఇదే కంబైన్ ప్రీమియంని మనం మైనస్ చేయాలి, ఎందుకంటే డౌన్ సైడ్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే -718. సో ఇప్పుడు మనకు 24,882. అంటే ఈ రెండు మనకు బ్రేక్ ఈవెన్గా వచ్చాయి. ఒకసారి మనం గ్రాఫ్లో చెక్ చేద్దాం, ఈ రెండు మనకు కరెక్ట్ కాదండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డౌన్ సైడ్ మనకు 24,882, అప్ సైడ్ వచ్చేసి మనకు 26,018. ఇందాక మనం మెన్షన్ చేసినట్టు. అంటే ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా మనకు డౌన్ సైడ్ మనకు రిస్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, లాస్ అనేది 24,882 దగ్గర నుంచి మనకు లాస్ స్టార్ట్ అవ్వడం మొదలవుద్ది. అదేవిధంగా అప్ సైడ్ మనకు 26,318 దగ్గర నుంచి మనకు లాస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఎంత లాస్ అనేది అన్లిమిటెడ్ లాస్, ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్లో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి అర్థమైంది కదా. మనకు లాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అనేది అయితే మనకు బ్రేక్ ఈవెన్ అయితే చెప్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు నెట్ క్రెడిట్ అంటే మన అకౌంట్లోకి ఎంత యాడ్ అవుద్ది, మన అకౌంట్లోకి 53,858. సో ఏదైతే మనం ప్రీమియం రిసీవ్ చేసుకున్నామో అది మన అకౌంట్లోకి యాడ్ అవుతుంది అన్నమాట. సో ఎందుకు యాడ్ అవుతుంది అంటే, ఆప్షన్ సెల్లర్స్ అందరూ కూడా క్రెడిట్ బేస్డ్ స్ట్రాటజీస్. ఓకే, బయింగ్ అంతా కూడా డెబిట్ బేస్డ్ స్ట్రాటజీస్ అనమాట. మనం బై చేసాం అనుకోండి, సో ఇది మనకు మైనస్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని బయింగ్ చేద్దాం, మనం సెల్ చేసాం కదా, దీనికి బైకి మోడిఫై చేద్దాం, రెండు కూడా. సో సేమ్ ఇది మనకు లాంగ్ స్టడీలు అయిపోద్ది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, నెట్ క్రెడిట్ 0, మనకు క్రెడిట్ ఏమవుదు. ఓకే, మ్యాక్సిమం లాస్ మనకి 53,800. మనకి ఇంత అమౌంట్ ఉంటేనే కానీ మనం ఇది ఎగ్జిక్యూట్ చేయలేం. ఈ అమౌంట్ మనం పెట్టాలన్నమాట. ఈ అమౌంట్ మన అకౌంట్లో కట్ అయ్యింది. ఎవరైతే సెల్లింగ్ చేస్తారో ఇవి వాళ్ళ అకౌంట్లోకి అయితే యాడ్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఆప్షన్ సెల్లర్ అకౌంట్లోకి ఇది క్రెడిట్ అయితే అవుతుంది. ఎక్కడి నుంచి ఆప్షన్ బయింగ్ అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి. అండ్ నెక్స్ట్ ఎస్టిమేటెడ్ మార్జిన్, అంటే మన యొక్క ఆప్షన్ స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికి మనకు అయ్యే టోటల్ ఖర్చు. సో ఇక్కడ మనకు వీళ్ళు చూపిస్తున్నారు 2,59,000 ఉంటేనే కానీ దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయలేం. అంటే ఇక్కడ మనకి నెట్ ఎంత పడుతుంది, ఈ 2,50,000 నుంచి మనం ఈ అమౌంట్ తీసేయాలి, ఎందుకంటే ఇది మనకు క్రెడిట్ అవుద్ది కాబట్టి. సో మ్యాక్సిమం మనకు 2,10,000కి ఈ స్ట్రాటజీని అయితే మనం డిప్లాయ్ చేయగలుగుతాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకు ఆప్షన్స్ స్ట్రాటజీలో స్ట్రాడల్ గురించినటువంటి పే ఆఫ్ చార్ట్ ఎలా చూడాలి, ఓకే, పే ఆఫ్ చార్ట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని అయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం కొన్ని కీ టర్మ్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఒకటి స్ట్రైక్ ప్రైస్. ఇక్కడ మనకు షార్ట్ స్ట్రాటజీలో స్ట్రైక్ ప్రైస్ ఏంటి, ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అయితే మనం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రీమియం మనం రిసీవ్ చేసుకుంటాం, రిసీవ్డ్ ఆప్షన్ సెల్లింగ్లో ఎప్పుడు కూడా మనం ప్రీమియం అనేది రిసీవ్ చేసుకుంటాం. అండ్ థర్డ్ మార్జిన్ రిక్వైర్డ్. ఇవన్నీ కూడా మనం కీ టర్మ్స్ కింద అయితే తెలుసుకోవాలి కదా. ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు మనకి ఎంత అవుతుంది, 2.1 lakh మార్జిన్ అయితే రిక్వైర్డ్ అవుతుంది. ఇక్కడ మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుంది, మ్యాక్స్ ప్రాఫిట్ టోటల్ ప్రీమియం మన యొక్క మ్యాక్సిమం ప్రాఫిట్ అనమాట. ఎంతైతే ప్రీమియం రిసీవ్ చేసుకుంటామో సో అంతకన్నా ఎక్కువ ప్రాఫిట్ మనం గెయిన్ చేయలేం. మ్యాక్సిమం ప్రాఫిట్ అంత వస్తుంది, అందుకని ఎక్కువ రాదు. అండ్ నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవన్నీ మనం నేర్చుకోవాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్స్, మనకు అప్పర్ బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి, స్ట్రైక్ ప్లస్ టోటల్ ప్రీమియం. అదేవిధంగా మనకు లోవర్ బ్రేక్ ఈవెన్, మనకి ఎక్కడి నుంచి అయితే లాస్ స్టార్ట్ అవుతుందో అదనమాట ఇది. సో ఇదేంటి మనకి ఈ కేసులో స్ట్రైక్ మైనస్ టోటల్ ప్రీమియం. అండ్ నెక్స్ట్ మనం ఆరోగ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి, మనకి మ్యాక్సిమం లాస్, మ్యాక్స్ లాస్ ఈజ్ అన్లిమిటెడ్, రైట్. అంటే మార్కెట్ మనకు ఎంత పైకి మూవ్ అయితే అంత లాస్ అయిపోతుంది, ఎంత డౌన్కి మూవ్ అయితే అంత లాస్ అయిపోతుంది. సో ఇవైతే మనం
ఆప్షన్ సెల్లింగ్లో తెలుసుకోవాల్సిన కీ టర్మ్స్ గైస్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ గ్రీక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం మనం షార్ట్ స్ట్రాటజీ రిలేటెడ్గా అయితే. ఇక్కడ మనం ఆప్షన్ సెల్లింగ్లో మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే థీటా. థీటా అనేది ఒక గ్రీక్ గైస్. ఇది నేను మీకు ఆప్షన్ గ్రీక్ సిరీస్లో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రీక్స్ అని కూడా. ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ మన స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్విక్గా అయితే తెలుసుకుందాం అనమాట. థీటా అనేది మనకు టైం డికే అనమాట. ఇది మనకు ఆప్షన్ సెల్లర్కి మనకు ఒక ఫ్రెండ్లా మూవ్ అవుద్ది అనమాట. అంటే మనకి ఇక్కడ థీటా అనేది ఎంత పెరిగితే మనకు అంత ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట. అంటే మనకు 1 డేలో ఎంత ప్రీమియం టైం వాల్యూ అనేది పోవాలనేది థీటా అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇది మనకు ఫ్రెండ్, ఆప్షన్ సెల్లర్స్కి ఫ్రెండ్ లాంటిది. అండ్ నెక్స్ట్ డెల్టా అనేది మనం స్టార్ట్ చేసేటప్పుడు న్యూట్రల్గా ఉంటుంది. బట్ మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, మనకు డెల్టా అనేది ప్రాబ్లమ్ చేస్తుంది అనమాట. అదే డౌన్ సైడ్ మూవ్ అయినా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు సైడ్ వేస్లో మూవ్ అవుద్దో మనకు నో ఇంపాక్ట్ అనమాట డెల్టా రిలేటెడ్ అయితే. అండ్ మూడో ఇంపార్టెంట్ గ్రీక్ ఏంటంటే వేగా. సో వేగా అనేది ఏంటంటే ఎంప్లాయిడ్ వాలటైలిటీ అనమాట మనకు. సో వాలటైలిటీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, పెరిగింది అనుకోండి, సో మనకు ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా పెరుగుతాయి అనమాట. సో అప్పుడు ఆప్షన్ ప్రీమియం పెరిగితే ఆప్షన్ సెల్లర్ క్లాస్ కదా, మనం ఏంటి ప్రీమియం తగ్గితేనే మనకు ప్రాఫిట్. ఓకే, సో ఈ రిస్క్ అయితే మనకు ఉంటుంది అనమాట వేగా రిలేటెడ్ అయితే. సో ఫ్రెండ్స్ ఇవైతే మనకు ఇంపార్టెంట్ గ్రీక్స్ రిలేటెడ్ అయితే. సో ఇప్పుడు మనం మార్కెట్లో బిగినర్స్ చేసే కామన్ మిస్టేక్స్. ఆప్షన్ సెల్లింగ్లో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నో స్టాప్ లాస్. అంటే స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేస్తారు. ఇక్కడ మనకు అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. సో అన్లిమిటెడ్ రిస్క్ ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి గైస్. సో ఆల్వేస్ స్టాప్ లాస్ అనేది యూజ్ చేయాలి. అండ్ రెండోదిగా హైలీ వాలటైల్ స్క్రిప్ట్స్లో ఎంటర్ అవ్వడం. అంటే మార్కెట్ మనకు సైడ్ వేస్లో ఉంటేనే మనకి స్ట్రాటజీ ఏమైనా ప్రాఫిటబుల్ ఉంటుంది కాబట్టి మనకు వాలటైల్ స్క్రిప్ట్ని మనం అవాయిడ్ చేయాలన్నమాట. సో వాలటైల్ స్క్రిప్ట్ను మనం ట్రేడ్ చేయకూడదు. అండ్ మూడోది వచ్చేసి మనకు బిగ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, లైక్ మనకు బడ్జెట్ కానీ, రిజల్ట్స్ కానీ, ఫెడ్ మీటింగ్స్ కానీ, ఆర్బీఐ పాలసీస్ కానీ ఉన్న వీక్స్లో ఇలాంటి స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా వెరీ రిస్క్ అనమాట. ఈవెంట్ వీక్ ఎంట్రీస్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా అందరూ అనుకున్నది ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్లో మనకి సెల్లింగ్ చేస్తే ఖచ్చితంగా మనకి 100% ప్రాఫిట్స్ వస్తాయనేది. కానీ అలా ఉండదు గైస్. ఇక్కడ మనకు గ్యారెంటీడ్ ఇన్కమ్ అయితే ఉండదు. సో మనకు రైట్ కండిషన్స్, అదేవిధంగా టైం డికే, వాలటైలిటీ ఇవన్నీ సపోర్ట్ చేస్తేనే ఆప్షన్ సెల్లింగ్లో ప్రాఫిట్స్ అయితే వస్తాయన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి నో గ్యారెంటీ ఇన్కమ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎప్పుడైతే రిస్క్ కంట్రోల్, అదేవిధంగా మార్కెట్ స్ట్రాటజీస్ రిలేటెడ్గా అవేర్నెస్ అండ్ ప్లస్ హెడ్జింగ్ తెలిసి ఉంటుందో అప్పుడే మనకు సేఫ్ అండ్ కన్సిస్టెంట్ రిటర్న్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనం కొన్ని హెడ్జింగ్ టెక్నిక్స్ అయితే మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు షార్ట్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసిన తర్వాత మనకు అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది కదా డౌన్ సైడ్, మనకు పే ఆఫ్ చార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు లాస్ డౌన్ సైడ్, ఇది మనకు ప్రాఫిట్ చూపిస్తుంది, అవునా కదా. సో ఈ లాస్ని కట్ చేయాలి. అంటే మనం అన్లిమిటెడ్ లాస్ అవ్వకూడదు. ఏమో చెప్పలేం కదా, మనం ఓవర్ నైట్లో ఏదైనా జరగచ్చు. నిఫ్టీ కెన్ ఫాల్ ఇమీడియట్లీ, మనకు గ్యాప్ డౌన్ 600, 1000 పాయింట్స్ కూడా గ్యాప్ డౌన్ అవ్వచ్చు కదా, ఏదైనా వార్ కానీ బిగ్ న్యూస్ వచ్చేటప్పుడు. సో అలాంటప్పుడు మనకు అలాంటి రిస్క్ లేకుండా కొంచెం మనం సెక్యూరిటీగా కాస్త ఇన్సూరెన్స్ అంటే కొనాలన్నమాట. ఆ ఇన్సూరెన్స్ ఏ విధంగా కొనాలైతే నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఒక స్ట్రాటజీ ఇక్కడ డిప్లాయ్ చేస్తాం కదా. ఇప్పుడు మనం ఈ స్ట్రాటజీకి కాస్త ఇన్సూరెన్స్, ఇక్కడ మనకు అన్లిమిటెడ్ రిస్క్ ఉంది, ఇక్కడ మ్యాక్సిమం లాస్ అన్లిమిటెడ్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని రిస్క్ని నేను తగ్గిస్తాను. సో అది ఎలా చేస్తామంటే కాస్త ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ మనం బయింగ్ అయితే చేస్తాం అనమాట. సో 24,800 పుట్ ఆప్షన్ ఒకటి బై చేస్తున్నాను. అదేవిధంగా అప్ సైడ్ మనకు 26,300 కాల్ ఆప్షన్ కూడా నేను ఒకటి బై చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి స్ట్రాటజీ ఎలా ఉంటుంది, చూసారా ఎలా మారిపోయిందో. ఇక్కడ మనకి మ్యాక్సిమం లాస్ ఎంత ఉంది, కేవలం 22,000. అదేవిధంగా మనకి ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిటబిలిటీ కూడా తగ్గింది, కానీ రిస్క్ అయితే మాత్రం చాలా తగ్గింది కదా. సో ఈ విధంగా అయితే మనం ట్రేడింగ్ అయితే చేయాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ మార్జిన్ కూడా తగ్గిపోయింది, కేవలం 1,10,000కి మనకి ఇక్కడ పని అయిపోతుంది ఏదైతే మనం స్ట్రాటజీ ఇలా డిప్లాయ్ చేస్తాం. ఇది కైండ్ ఆఫ్ హెడ్జింగ్ అనమాట. వీటిలో చాలా టైప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు అడ్వాన్స్ ఆప్షన్స్ కోర్సులో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇదైతే ఒక టైప్ ఆఫ్ హెడ్జింగ్. మనం మన యొక్క ఆప్షన్ స్ట్రాటజీ ఎంటర్ అయిన తర్వాత మన యొక్క రిస్క్ని తగ్గించుకోవడానికి ఏ విధంగా చేయాలనేది అయితే విత్ బయింగ్ ద అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్. సో మొదటిది ఏంటంటే బై ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్, ఓటీఎం ఆప్షన్స్. అండ్ సెకండ్ ఏంటంటే ఒకవేళ మీరు ఇదంతా కూడా చేయడం తెలియలేదు అనుకోండి, అట్లీస్ట్ మీరు టెక్నికల్ సపోర్ట్ కానీ లేదంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉన్నా కానీ మీరు ఒక ప్రాపర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. అంటే పర్టికులర్ మనకు ప్లేస్లోకి వెళ్తే
మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఎలా మూవ్ అయితే నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. సో, ఆ ఏరియాకి వస్తే నేను ఎగ్జిట్ అవుతానని చెప్పి మీరు టెక్నికల్ అనాలిసిస్ సపోర్ట్ అయితే తీసుకోవాలన్నమాట. సో, త్రూ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మనం స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇదైతే ఈ విధంగా మనం 2 టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ మనం తీసుకుంటే, ఒకటి టెక్నికల్ అనాలిసిస్ సపోర్ట్, రెండోది వచ్చేసి ఫార్ అవుట్ ఆఫ్ ది మన ఆప్షన్ బయింగ్ చేస్తే మనం రిస్క్ తగ్గించడం అవుతాం. ఈ విధంగా మనం ఆప్షన్ స్ట్రాటజీని హెడ్జింగ్ అయితే చేసేవాళ్ళు అవుతాం. సో, ఇంకా అడ్వాన్స్డ్ ఉంటే మనకు అడ్జస్ట్మెంట్స్ కానీ, ఫైర్ ఫైటింగ్ కానీ, సో ఇవన్నీ కూడా మనకు F&O కోర్స్లో భాగంగా అయితే ఉంటాయన్నమాట. అవి నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ యొక్క షార్ట్ స్ట్రాటజీని మనం రియల్ ట్రేడింగ్లో అప్లై చేయాలంటే ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. స్ట్రాటజీ రిలేటెడ్గా మంచి క్లారిటీ, కన్ఫ్యూజన్ లేకుండా కాన్సెప్ట్ని కంప్లీట్గా అర్థం చేసుకోవాలన్నమాట. సో, అందుకే నేను మీకోసం అయితే ఈ యొక్క షార్ట్ స్ట్రాటజీ రిలేటెడ్గా నోట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగిందన్నమాట. ఈ యొక్క నోట్స్ అయితే డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఇచ్చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకొని మీరు షార్ట్ స్ట్రాటజీని ఇంకా స్టడీ అయితే చేయొచ్చు అనమాట. అసలు మనకు సైడ్ వేస్ మార్కెట్ అనగానే చాలామంది అవాయిడ్ చేస్తారు. కానీ ప్రొఫెషనల్ ట్రేడర్స్, ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉంటారో ఈ మూమెంట్ని వాళ్ళకి ప్లస్ ఇన్కమ్, అంటే వాళ్ళకి మేజర్ ఇన్కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీగా అయితే చూస్తారన్నమాట. సో, రిమెంబర్ గైస్, డిసిప్లిన్, అదేవిధంగా రిస్క్ కంట్రోల్ అండ్ నాలెడ్జ్ అనేది మన యొక్క స్టాక్ మార్కెట్లో సక్సెస్గా మెట్లు లాంటివి అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం షార్ట్ స్ట్రాటజీలు అంటే ఏంటి, అదేవిధంగా షార్ట్ స్ట్రాటజీలో మనం పే ఆఫ్ చార్ట్ ఏ విధంగా చూడాలి, అండ్ నెక్స్ట్ స్ట్రాటజీని ఏ విధంగా డిప్లాయ్ చేయాలి, అండ్ నెక్స్ట్ అన్లిమిటెడ్ రిస్క్ని మనం లిమిటెడ్ రిస్క్ కింద ఎలా హెడ్జింగ్ చేయాలి అనేది అయితే తెలుసుకున్నాం అనమాట. సో, మీరు రియల్ ట్రేడింగ్ చేసే ముందు ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ అయితే మీరు బ్యాక్ టెస్టింగ్ అయితే చేయండి, ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో పడేయండి. అండ్ నెక్స్ట్ మన యొక్క ప్రైట్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ని మన యొక్క యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా అయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ అనదర్ మంచి స్ట్రాటజీ వీడియోలో అయితే కలుసుకుందాం.